హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్, రీసెంట్లీ మేము చేసిన పానీపూరి హీటింగ్ ఛాలెంజ్ అయితే శివ అయితే ఎక్కువ పానీపూరి దీనైతే గెలిచి, నేనైతే పానీపూరి అయితే తక్కువ దీనైతే ఓడిపోయా. దానికి ఏదో రివెంజ్ ఛాలెంజ్ గా అయితే ఉండాలి కాబట్టి ఈ రోజు వీళ్ళు నా బ్యాక్ సైడ్ అనిపించే ఈ చెరువులో అయితే ఒక 30 minutes అయితే ఉండే అయితే శివ కొన్ని పనిష్మెంట్ ఐటమ్స్ అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చాము. అవి అయితే నా పైన అయితే గుడ్లు మరియు కొన్ని ఫోము అవి లిక్విడ్ అయితే ఉన్నాయి. అవి నా పైన 5 minutes కు ఒకసారి అయితే నా పైన పోసుకుంటూ మన ఛానల్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుక్కుంటూ కొన్ని సేఫ్ అయితే వస్తాయి, కొన్ని అయితే రిస్క్ అయితే వస్తాయి, కొన్ని అయితే గలీజ్ అయితే ఐటమ్స్ అయితే నేను ఎత్తి పైన లేదా పైన అయితే పోయడం అయితే జరుగుతుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో అంటే లైక్ చేసుకోండి మరియు ఛానల్ కొత్త తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ముందుగా పనిష్మెంట్ ఐటమ్స్ అయితే చూసినట్టయితే మనకైతే బర్త్డేలో అయితే స్ప్రే వాడతారు కదా, ఈ స్ప్రే అయితే యూజ్ అయితే చేసి నన్ను ఎత్తిలో అయితే పడతారు. పడిందా అని స్ప్రే అయితే యూజ్ చేస్తారు. తర్వాత అయితే మనకైతే తినడానికి అయితే చిప్స్ అల్కా పుల్కా. ఆ తర్వాత అయితే ఇంట్లో అయితే మనకైతే పైన పోయడానికి అయితే శనగపిండి మరియు అయితే లోపలైతే ఎగ్స్ అయితే ఉన్నాయి, ఒక 2 eggs అయితే ఉన్నాయి పైన. అవి కూడా అయితే మన పైన అయితే పోయడం అయితే జరుగుతుంది. ఇంకా మనకైతే అలాగేనైతే ఇవైతే క్లినిక్ ప్లస్ షాంపూలు కూడా అయితే మన పైన అయితే అలాగనే పోయడం అయితే జరుగుతుంది పనిష్మెంట్ గా. అలాగేనే మనకైతే పైన థమ్స్అప్ కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన థమ్స్అప్ కూడా అయితే మనం అయితే ఒక్కొక్కరు అయితే కూడా వాడడం అయితే జరుగుతుంది పైన పోయడము. లేదైతే సేఫ్ వచ్చినట్టయితే డ్రింక్ అయితే తాగడం అయితే జరుగుతుంది. ఇలాగైతే మళ్ళీ చూసుకున్నట్టయితే మళ్ళీ ఫుడ్ కలర్ ఒకటి మన పైన అయితే పోయడం అయితే జరుగుతుంది. మొత్తం అయితే ఛాలెంజ్ అయితే ఘోరంగా అయితే ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం అయితే ఇంట్లో బాసన్లో విమ్ లిక్విడ్ అయితే ఈ లిక్విడ్ కూడా అయితే మన పైన అయితే పోయడం జరుగుతుంది. పనిష్మెంట్ ఎట్లుంటుందేమో తెలియదు మాకు కూడా. ఆ తర్వాత లాస్ట్ ఐటమ్ చూసుకున్నట్టయితే ఒక్కటి ఇలా బెటర్ ఏదంటే అల్కా పుల్కా మరియు కోకోకోలతో పాటు మనకైతే 5 star చాక్లెట్. ఇప్పుడైతే లేట్ అయితే చేయకుండా అయితే ఒకసారి అయితే చెరువులో అయితే దిగి 5 minutes ఒకసారి అయితే మనకు వాడు క్వశ్చన్స్ అయితే ఉంటాడు. మనం అయితే ఆన్సర్స్ కట్టి చెప్పినాం అనుకో సేఫ్ ఐటమ్స్ అయితే ఇస్తాడు. వాళ్ళ రాంగ్ చెప్పినాం అనుకో గుడ్లు లేదా కలరు స్ప్రే పైన అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం చెరువులోకి అయితే వెళ్ళిపోదాం. ఛాలెంజ్ వచ్చింది. సరే క్వశ్చన్ అయితే స్టార్ట్ చేస్తున్నా గైస్. క్వశ్చన్ అయితే స్టార్ట్ చేస్తున్నా గైస్. రిమోట్ కంట్రోల్ జేసీబీ అన్బాక్స్ చేసారు, దాని వ్యూస్ ఎంత? 3 videos అడుగు, 3 videos లో ఏదో చెప్తా. ఇప్పుడు మన ఛానల్ నుంచి అయితే 3 వీడియోలు హైయెస్ట్ వచ్చినాయి. సో అందులో ఏది ఎగ్జాక్ట్ గా వచ్చింది అనేది కంట్రోల్ చేసేది ఎంత వచ్చింది అనుకో. రిమోట్ కంట్రోల్ చేసిద్దా ఇది ఎట్లా? ఇప్పుడు చెప్తే ఎట్లా, చెప్పకపోతే ఎట్లా? చెప్తే మంచిగా షాంపూలు పక్కకి పెడతా, లేదంటే నేను నెత్తి వేస్తా, నీళ్ళలో ముంచి తిప్పున్నాను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పాలి, బరాబర్ ఎంత ఉందో అంత చెప్పాలి. 600 లేదు లేదా 667 గాయస్. ఇది ఒకటి షాంపూ ఇస్తా గాయస్. ఇప్పుడు మన బ్రో అయితే తప్పు ఆన్సర్ చెప్పిండు కాబట్టి 600 అని చెప్పిండు. 667 మన జేసీబీ అదే రిమోట్ కంట్రోల్ జేసీబీ యొక్క వ్యూస్ ఉన్నాయి. సో మనం పర్చిమెంట్ గా షాంపూ అయితే వేయబోతున్నాం మీద, అట్లే నీళ్ళలో ముంచబోతున్నా, అందరు చూస్తుండండి. సౌండ్ ఏమో వస్తున్నది. ఇప్పుడైతే మనం షాంపూలు అయితే వేయబోతున్నాం. తొందరగా ఏరా బాబు, ఏమో లోపల వదులుతున్నాయి ఆయన బుస్సులు అనుకో. స్నానం చేపిస్తాం మనోడి గట్టిగా. అయ్యో దీన్ని ఇవన్నీ డేట్ అయిపోయినట్టున్నాయి. అరే నువ్వు నెక్స్ట్ ఛాలెంజ్ ఓడిపోని ఎట్లా ఎత్తా అంటే మొత్తం ఏ వద్దు, మొత్తం పొగ మొత్తం బురికేస్తుంది. పనిష్మెంట్ చెప్పిన ఇష్టం వచ్చినట్లు వేయాలి. ఎట్లా చేసినావు మందిలో ఆ రోజు సరిపోతా మొత్తం అసలు జరిగే ఈటింగ్ ఛాలెంజ్ లో ఎన్ని వ్యూస్ పోయినాయి మనకా? బిలో కాదు, ఎగ్జాక్ట్ చెప్పు నువ్వు. అంటే ఇట్లా మొత్తం క్లారిఫికేషన్ గా మొత్తం చెప్పాలా లేకపోతే ఇట్లా వ్యూస్ ఎన్ని పోయినాయి అని చెప్పు నువ్వు. ఎగ్జాక్ట్ గా గిన్ని పోయినాయి అని చెప్పు. కండలకు షాంపూ అవుతుంది. 738 ఎగ్జాక్ట్ అదేనా? పక్కా 702 ఇది కూడా తప్పు. మనము బాసన్ల దోమే విమ్ అయితే ఇప్పుడు వేయబోతున్నాం.
రే నెక్స్ట్ ఛాలెంజ్ లో నువ్వు ఓడిపోను రా అని పని అప్పుడు చెప్తారా పోయేమో ఓయమ్మ. భయమైతుంది నాకు. ఛీ. ఇది దీనిగా పడితే నువ్వు మజా. ఇప్పుడైతే ఇంకో క్వశ్చన్ 2 minutes అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి డీప్ ఫారెస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ చెప్పు. డీప్ ఫారెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినావు కదా, పార్ట్ 1 పార్ట్ 2 అది పార్ట్ 2. Part- యూస్ అయినాయి 102 106 గాయస్. 106 అయితే కరెక్ట్ చెప్పిండు మన బ్రో. ఇప్పుడు ఎక్కువ ఏం తిన్నీకి ఏం ఇవ్వద్దు, ఎందుకంటే మనం కూడా తిన్నీకి ఉండాలి కాబట్టి. హల్కా పుల్కి ఒకటి ఇద్దాం. ఒకటి ఇచ్చాడు, చేతులు కడుక్కో బ్రో మంచిగా. అయితే మొత్తం నెట్లకెందుకు ఆడుతుంది, మొత్తం కన్ను ఘోరంగా నొప్పేస్తుంది. తర్వాత నాకు తెలిసిన కాడికి అయితే స్ప్రే అని అయితే వేస్తాడు, లేకుంటే గుట్లని కొడతాడు, లేకుంటే పిండి అని వస్తాడు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అయితే అడగబోతున్నాము. ఇది వచ్చేసి 4వ క్వశ్చన్. ఇందులో బనానా ఈటింగ్ ఛాలెంజ్ ఎన్ని వ్యూస్ అయినాయి? బనానా హీటింగ్ ఛాలెంజ్ లోనా ఎగ్జాక్ట్లీగా ఒక 852 అనుకుంటున్నావు? ఆ. పక్కా అదే అనుకుంటున్నా. కాదు, ఎనీవే 542. 540. Guys, ఇప్పుడైతే మరి స్ప్రే ఉన్నది, మిగిలిది గుడ్డు ఉన్నది, పిండి ఉన్నది. ఇప్పుడు ఈ చెరువులో పిండి గుడ్లు అసంటి వేస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని దగ్గరికి అయితే వస్తాయి. సో మాకు చేయడానికి వీలు ఉండదు. స్ప్రే అయితే కొట్టబోతున్నా. కాసుకో ఇక మండితే నాకు తెలియదు. ఇట్లనే ఒక 2 minutes అయితే ఖాళీ అయితే ఉంటాం. మళ్ళీ ఒక 2 minutes తర్వాత అయితే మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాడు. కట్టి చెప్తేనేమో ఈసారి కోలా వస్తుంది, ఓలా రాంగ్ చెప్పిన అనుకో పిండి వస్తుంది, పిండి అయితే వస్తుంది. ఇట్లనే ఒక 2 minutes అవుతుంది. ఇక ఇప్పుడైతే మనం ఇంకో క్వశ్చన్ అడగబోతున్నాము. అది నామినీ చేసిండు జోలో చిప్ ర్యాంక్ కాబట్టి అదే అడగబోతున్నా. జోలో చిప్ ర్యాంక్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి? జూలో చిప్ అన్నా 162. షూర్ కరెక్ట్ కన్ఫర్మ్ గా అదే 162. 208. 208. అయిపోయా నా పైన. ఇప్పుడు మనకు గుడ్లు అయితే కొట్టబోతున్నా గైస్ నేను. ఇప్పుడైతే మనం 5th క్వశ్చన్ కి అయితే వచ్చేసినాం. 5th క్వశ్చన్ వచ్చేసి లోయెస్ట్ ప్రైస్ క్రికెట్ బ్యాట్ అండ్ బాల్. లోయెస్ట్ క్రికెట్ బ్యాట్ అన్బాక్సింగ్ దానిపైన ఎన్ని 2 సార్లు ఆప్షన్ 2 సార్లు ఇస్తా. ఓకే, 2 times. ఫస్ట్ 3K రాంగ్. 4K రైటా. సో గైస్, ఇప్పుడు మన బ్రో అయితే ఈ ఆన్సర్ కరెక్ట్ అయిపోయింది కాబట్టి ఒక 5 స్టార్ అయితే ఇద్దాం. పాపం అప్పంతా సల్లాలు ఉన్నాడు. ఫ్లయింగ్ 100 kites using in one single thread. అదే 3,300. ఫిక్సా? ఇంకోసారి చెప్పు. 3,400. ఇది రాంగ్ ఆన్సర్. 189. సో మనం ఇప్పటి వరకు 189. సో ఇప్పటి వరకు అయితే మనం అన్ని తిన్నికి వచ్చినవి కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఆ గుడ్డు కొట్టేది థమ్స్అప్ కూడా నెత్తి మీద అయితే వేయబోతున్నా. ఫుడ్ కలర్ ఉంది, అది కూడా మొత్తం వేయబోతున్నా. ఎందుకంటే మన లిమిట్ 6 క్వశ్చన్లు అయిపోయినాయి కాబట్టి. చూడండి గైస్, ఇప్పుడు కళ్ళు మండుతాయో చెప్పొద్దు. మొత్తం కలర్ అవుతుంది, మొత్తం పచ్చ కలర్ అవుతుంది. ఇగో మొత్తం పచ్చ సముద్రం అయితే ఒకటేసారి ఇది. ఇదేం ఛాలెంజ్ బ్రో, సల్లసలి. ప్రభు క్యా హువా? నాకే భయం అవుతుంది గైస్, అన్నింటికి ఏమైతుంది అనేది. అప్పటి నుంచి అయితే అన్ని పచ్చగా అయింది గో మొత్తం. గో నొప్పిస్తుంది బ్రో. ముందే ఓది కూడా ఇంత ఏదైతుందో ముందే ఎక్స్పెక్ట్ మనం పోయిపోతున్నాం. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఛాలెంజ్ అయితే చాలా ఎక్సైట్మెంట్ మీద ఉంది. మొత్తం పొట్టున గలీజ్ అయిపోయిండు.
ఘోరంగా అవుతుంది. నెక్స్ట్ ఛాలెంజ్ అయితే అస్సలు అయితే ఓడిపోను. ఈ ఛాలెంజ్ ఓడిపోయినా కానీ నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ దీపైనే నన్ను ఇడవలేడు గాయస్ పబ్లిక్ పబ్లిక్ ముంగలు కూడా ఇడవలేడు గాయస్ పాడమని నాకైతే మస్తు సిగ్గైంది. ఇప్పుడు మన బ్రోన్ చూస్తాం మన హోలీకి కూడా ఇంత విధంగా కాలేకొని ఉంటాడు. గాయస్ మొత్తం కంపులు వేస్తున్నట్టు సరే అయిపోయింది ఛాలెంజ్. 2 నిమిషాలు కూర్చోయి. ఛాలెంజ్ అన్నప్పుడు ఇట్లా ఉంటది. పనిష్మెంట్ అయితే ఓడిపోతే మినిమం అయితే రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇట్లా ఉంటది. మొత్తం ఘోరంగా అయితే వేసి ఒకసారి మొత్తం పొట్టున గ్రీన్ వెళ్తుందో కలర్ ఏది నాకు నీకు చెప్పిన కదా నాకు సాటర్డే వాడదు ఆడికి మరి నన్ను కూడా రివెంజ్ ఇరికిస్తావు కదా. ఇంత పడితే నాకు మొత్తం పడదు చూద్దాం. వేసినావు బ్రో వేసినా మరి వాళ్ళకి గ్రీన్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఘోరంగా అయితే అయిపోయింది. నాది ఒక్కసారి పరిస్థితి ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు స్నానం చేసుకోవాలి. పైకి ఇంతకు ముందుకే వర్షం పడ్డది. ఫైనల్లీ ఇది రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి అయితే నచ్చినట్టయితే వీడియో లైక్ చేసుకోండి మరియు ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో మనోడు దొరకాలి. పుట్టుకున్న రివెంజ్ ఛాలెంజ్ ఇద్దాము. రివెంజ్ ఛాలెంజ్ లో మనకి గట్టిగా పనిష్మెంట్ అయితే ఇద్దాము. మీరైతే తప్పకుండా అయితే ఏదో ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే ఘోరంగా ఉండేది అయితే కామెంట్ చేయండి. ఫైనల్లీ ఇది రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికైతే నచ్చినట్టు లైక్ చేసుకోండి మరియు ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో వెళ్దాము. అప్పటివరకు టేక్ కేర్. బాయ్.